హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇవాళ ఇంట్లోనే తయారు చేసిన పన్నీర్తో ఈ పాలక్ పన్నీర్ కర్రీని తయారు చేశానండి. చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ రెసిపీ వచ్చేసి. ఇప్పుడైతే తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా 3 నుంచి 4 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 లీటర్ పాలు తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 200 గ్రాముల పన్నీర్ వస్తుందండి. నేనైతే ఇక్కడ 150 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, అల్లం వెల్లుల్లిని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నాను. అంతేనండి మసాలాలు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2-3 నిమిషాలు బాగా వేయించుకుందాము. అలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కడాయిలో నుంచి తీసేసి హాట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ముందుగానే హాట్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోండి. ఇందులోకి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ పన్నీర్ అనేది బాగా స్పాంజీలా అవుతుంది. ఈలోపు మనము ఈ కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వీటన్నిటిని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ముందుగా అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగ కట్ చేసి వేసాను. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా కట్ చేసి వేసుకుందాము. అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది వేసుకోవాలి. పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఏ రకంగా తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. చూస్తారు కదా, పాలకూర వేసిన తర్వాత ఇది త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఈలోపు పాలకూర కూడా బాగా ఉడికిపోతుందండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు వెంటనే వీటన్నిటిని కూడా పక్కకు తీసి చల్లారబెట్టుకుందాము. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలండి, పడేయకుండా. కర్రీలోకి మనకి పనికొస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసి వేడి చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్తోనే చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి 2-3 నిమిషాల పాటు బాగా దూరగా వేయించాలి. ఈ అల్లం వెల్లుల్లి ముక్కలు అనేవి బాగా దూరగా వేగాలండి. 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే. ఈలోపు ఈ మిశ్రమం అనేది బాగా వేగుతుందండి. మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. ఒక 3-4 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇందులోకి మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాము. ఎక్కువగా ఏమీ వేయట్లేదండి. వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ముందుగా మనం పాలకూర ఉడికించేటప్పుడు వేసాం కదా, కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. అదేవిధంగా పాలకూర ఉడికించేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదండి, ఆ వాటర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఒక 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకుందాము. ఈ కర్రీలోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు, మిగతా ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి, చాలా బాగా వస్తుంది కర్రీ అనేది.
2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, వాటిని ఈ కర్రీలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలకూర మిశ్రమం ఫ్లేవర్ అంతా కూడా పట్టి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం అన్నంలో కంటే కూడా చపాతీ, పుల్కా, రోటీస్ అలాగే బటర్ నాన్లోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.